ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో, ఆర్థిక జీవితంలో, ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితాల్లో అనేకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యత ఏ విధంగా ఉంటుందంటే చాలా భారంతో కూడి ఉంటుంది. ఈ యొక్క భారంతో కూడినటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నప్పుడు మనకి అనేకమైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. నేను యొక్క గృహాన్ని కట్టగలనా లేదా, నా బిడ్డలకి వివాహం చేయగలనా లేదా, నా జీవితంలో మంచి ఉద్యోగం సంపాదించగలనా లేదా, నాకున్నటువంటి అప్పుల భారాన్ని నేను జయించగలనా లేదా, నాకు వచ్చేటువంటి రాబడేమో తక్కువ, ఉన్నటువంటి బాధ్యత ఏమో ఎక్కువ. ఏ విధంగా నేను నా జీవితాన్ని ఈ ముందుకు కొనసాగించుకోవాలనేటువంటి ఒక సందేహంలో మానవ జీవితంలో నీవు నేను కూడా ప్రయాణము చేస్తూ ఉంటాం. ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో బ్రతుకుతూ యథార్థంగా, భక్తిగా, విశ్వాసంగా మనము బ్రతికినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా, నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మికించి ఉన్నాను. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. పిల్లలు చూడండి, దావీదు యొక్క జీవితంలో పిల్లలు అనేకమైన అవసరతలు కలిగి ఉన్నాడు. ఎన్నో బాధ్యతలు దావీదుకు ఉన్నాయి. ఆ బాధ్యతలలో సహితము ఆ యొక్క ఆత్మీయ జీవితంలో ఏమాత్రమును కూడా సందేహపడకుండా ప్రభువునందు నమ్మకించాడట. ప్రార్థన చేస్తున్నప్పుడు నా దేవుడు ఇవ్వగలిగినటువంటి సమర్థుడు అని చెప్పి అతను అపారమైనటువంటి నమ్మకంతో ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా జీవితంలో కూడా చాలా వరకు ప్రార్థన చేస్తాను, కానీ ఇది జరుగుతుందో లేదో, నేను ఈ కార్యాన్ని చేయగలుగుతానో లేదో, నా జీవితము బాగుపడుతుందో లేదో అంటే ఒక పక్కన ప్రార్థన చేస్తూ ఉంటాం, మరొక పక్క మనకి సందేహాలు మనల్ని వెంటాడుతూ మన ఆత్మీయ జీవితాన్ని మరి వెనక్కి లాగుతూ ఉంటాయి. అయితే భక్తుడు అంటున్నాడు కదా, నేను ఏదైతే అడుగుతున్నానో దానిని నా దేవుడు చేయగల సమర్థుడని చెప్పి ఏ మాత్రమును కూడా తన హృదయంలో బాధని దాచుకోకుండా, సందేహపడకుండా ప్రభువునందు ఒక అపారమైన నమ్మకంతో ఆయన పాదాల చెంత పెడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. నా జీవితంలో కూడా ఇటువంటి సందేహము లేకుండా ప్రభువుని మనము అడిగేటువంటి ప్రయత్నం చేయాలి. యథార్థ హృదయముతో ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయగలగాలి. మనము ప్రభు పట్ల ఒక నమ్మకాన్ని కలిగి ఉండాలి. అందుకని ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనంలో కూడా యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా, మీ మీదటికి ఇదిగో వచ్చే కాలంలో ఒక అద్భుతమైనటువంటి కుమారుని మీరు కంటారని చెప్పి అబ్రహాముతో మరి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అబ్రహాం యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో సందేహాలు కలిగినాయి. అయ్యా, నేను వృద్ధాప్యంలో ఉన్నాను కదా, నా భార్య వృద్ధాప్యంలో ఉంది కదా, మాకు ఏ విధంగా సాధ్యమవుతుంది అని కొన్ని సందేహాలు ఉన్నాయి. కొన్ని ప్రయత్నాలు వారు లోకానుసారంగా కూడా చేసి ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైందంటూ ఏదైనా ఈ భూమి మీద ఉన్నదా, నేను సమస్తము చేయగల సమర్థుడును, నువ్వు నమ్మితే నీ జీవితంలో కార్యాలు చేస్తాను అని చెప్పి దేవుడు సమస్తము చేయగలిగిన సమర్థుడు అని ఎప్పుడైతే మనం ప్రభు పక్షాన ఒక నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేస్తామో దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అట్టి విధంగా మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుని ప్రభువునందు సందేహపడకుండా అడుగుదాము. ఆ యొక్క దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.